చూడండి, ఇదైతే 10 ఇయర్స్ బేబీకి ఫుల్ బ్లౌజ్ అయితే కుడుతున్నానండి. ఈ వర్క్ మేమే చేసాము, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసామండి. ఇదిగో నెక్, ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి నడుం దగ్గర అండి, కింద పొట్ట దగ్గర వస్తుంది. దీనికి లోటస్ పెటల్స్ వస్తాయండి, కింద లోటస్ పెటల్స్ పెట్టాలి పెద్ద పెద్దవి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ అండి, బుట్ట పెట్టేసి బుట్టకి వర్క్ ఇలా అటాచ్ చేశానండి. కింద వచ్చేసి కుచ్చులాగా చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఇది వచ్చేసి కింద కుచ్చు పెట్టినట్టు వచ్చిందండి. ఇదిగోండి కనిపిస్తుందా మీకు? బుట్ట వచ్చేసి ఇది ఇలా వచ్చిందండి, బుట్ట చెయ్యి ఇది. ఒక చెయ్యి అయితే తయారు చేశాను. ఇదిగో రెండో చెయ్యి చూడండి, వర్క్ అయితే ప్యాచ్ ఇలా అతికిస్తున్నాను. ఈ మధ్య నేను అసలు వీడియోస్ పెట్టే టైం దొరకట్లేదండి, ఎందుకంటే వర్కర్లు సరిగా లేక చేతి కింద వర్కర్లు నాగాలు పెట్టి అసలు వీడియోస్ తీయడానికి టైం సరిపోవట్లేదు, పెట్టడానికి టైం సరిపోవట్లేదండి. వీడియో తీసి అది ఎడిట్ చేసి పెట్టేంత టైం నాకు దొరకట్లేదు, ఎందుకంటే నేనే కట్ చేసి నేనే కుట్టుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పినని అసలు వీడియోస్ ఏం పెట్టట్లేదండి. ఈరోజు ఈ మోడల్ బ్లౌజ్ కదా మీతో షేర్ చేసుకుందామని చెప్పినని ఈరోజు మాత్రం తీస్తున్నాను. కొంచెం కష్టమైనా కానీ వీడియో తీస్తున్నాను. చూడండి, మోడల్ బ్లౌజ్ అనేసరికి మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి, అందుకని తీస్తున్నాను. ఇదిగో చూసారు కదా, ఇలా జాయింట్ అయితే చేశానండి. ఈ జాయింట్ ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అసలు వర్క్ దీని మీద చేసినట్టుగానే వచ్చిందండి. ఇదిగో చూడండి, హ్యాండ్ వచ్చేసి ఇలా కస్టమర్ వచ్చేసి ఫోటో పెట్టారండి, ఆ ఫోటో ప్రకారం కుట్టమని చెప్పినని సేమ్ యాజ్టీజ్గా ఫోటోలో ఉన్నట్లుగానే వచ్చేటట్టు ట్రై చేస్తున్నానండి. సేమ్ ఇప్పటి వరకు మాత్రం అంత చక్కగా సేమ్ ఆ ఫోటోలో ఉన్నట్టే వచ్చిందండి. ఇదిగో చూడండి, బుట్ట హ్యాండ్, ఇదిగో రెండు హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను చూడండి. ముందు పెటల్స్ కుట్టిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేస్తానండి. ఈ కింద లోటస్ పెటల్స్ తయారు చేసుకుందాము. ఈ పెటల్స్కి వచ్చేసి ఇదిగోండి ఇలా బక్రం అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి, ఒకే సైజుగా. చూసారా పెటల్స్ ఎలా వచ్చినాయో? ఇదైతే పై క్లాత్ అండి, ఇదంతా పై క్లాత్. ఇవి లైనింగు, అన్నీ డబల్ వేయాల్సి వస్తుందండి. లైనింగ్ కానీ మొత్తం డబల్ వేస్తే కానీ అది స్టిఫ్నెస్ రావట్లేదు. స్టిఫ్నెస్ రావాలంటే మొత్తం డబల్ వేయాల్సి వస్తుంది, లైనింగ్లు కానీ బక్రం కానీ మొత్తం. చూడండి, ఒక పెటల్ అయితే తయారు చేస్తాను, ఎలా తయారు చేస్తాను చూడండి. చూసారు కదా, ఇలా చక్కగా ఒకదాని మీద ఒకటి చక్కగా పేర్చి పెట్టుకోవాలండి, సమానంగా చూసి పెట్టుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా డిజైన్ మిస్టేక్ అయిపోతుందండి. ఇదిగోండి, ఇలా చక్కగా నీట్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని పెట్టుకోవాలి. ఇదిగో ఇలా పిన్ అయితే పెడుతున్నానండి. ఇప్పుడు దీన్ని కుడతాను చూడండి. ఒక పెటలు తయారు చేసి పెట్టుకుంటే
ఇదిగో చూసారు కదా, ఇలా అయితే కుట్టుకున్నానండి. స్టిఫ్నెస్ కోసం ఇన్ని పెట్టాల్సి వస్తుందండి, స్టిఫ్నెస్ లేక. అదే స్టిఫ్గా ఉంటే ఇన్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఇదిగో చూడండి, ఇలాగైతే చిన్నగా వెనక్కి తిప్పుకోవాలి. చిన్న స్పోక్ లాంటివి తీసుకొని ఇలా షేప్ వచ్చేలాగా తిప్పుకోవాలండి. పడ్డానండి. ఇదిగోండి, మూల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ ముక్కు ఇలా అనుకుంటే కానీ ఆ షేప్ రాదండి. లేకపోతే ఆ షేప్ పోతే పెటల్కి అందం పోతుంది. పెటల్ నీట్గా చక్కగా రావాలంటే ఇలా రౌండ్స్ అన్నీ చక్కగా నీట్గా స్పోక్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలండి, లోపల ఎక్కడన్నా క్లాత్ ఆగిపోయిందేమోనని. ఇదిగో చూడండి, ఇదిగోండి. చక్కగా వచ్చిందా నీట్గా, చూసారు కదా, ఇలా రావాలండి పెటల్ వచ్చేసి. దీనిపైన ఇప్పుడు చుట్టూతా ఒక కుట్టేసుకుందామండి. చూసారు కదా, దీన్ని లోటస్ పెటల్ అంటారండి. ఇదిగో మీకు షేప్ కనిపిస్తుందా, ఇదిగోండి ఇలా. ఇలా ఇలాగే అన్ని పెటల్స్ తయారు చేసుకోవాలి. బ్లౌజ్ నడుం చుట్టూ ఎన్ని పడతాయో అన్ని తయారు చేసుకోవాలండి. ఇదిగోండి, పెటల్స్ అయితే తయారైనాయండి ముందు భాగం వరకు. ఇదిగో కుడుతున్నాను చూడండి. చక్కగా ఈ పెటల్స్ ఈ కింద ఈ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇవి ఫ్రంట్ వరకు సరిపోతాయేమో చూసుకుందాం ఒకసారి.
ఇంకా ఇటొకటి పట్టేటట్టు ఉన్నాయండి. చూద్దాము ఆది బ్లౌజ్తో లూజ్ కొలిచి చూద్దాము. కరెక్ట్గా వచ్చింది, ఖర్చుల్లోకి లేదు కాబట్టి ఇంకొకటి అయితే పడుతుందని అనుకుంటున్నాను నేను. ఇంకొకటి పెడితే కానీ సరిపోదు. ఇంకో పెటల్ తయారు చేద్దామండి. చూసారు కదా పెటల్స్ ఎలా వచ్చినాయో. ఇంకో పెటల్ తయారు చేసినాక